లైక్ అక్కర్లేదు, సబ్స్క్రైబ్ అక్కర్లేదు. మీరిచ్చే కామెంట్ మాకు చాలా ముఖ్యం. దయచేసి కామెంట్ చేయండి. భయం వద్దు, మళ్ళీ జగన్ పాలన రాదన్న పవన్ కళ్యాణ్ వాదంతో ఏకీభవిస్తున్నారా? ఏకీభవిస్తున్నాం. బి. ఏకీభవించం. ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖచిత్రం ఇప్పుడు ఒక సరికొత్త మలుపు తిరిగింది. గత 5 ఏళ్లలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకున్న విప్లవాత్మక నిర్ణయాలు, అమలు చేసిన సంక్షేమ పథకాలు ఇప్పుడు గణాంకాల రూపంలో బయటకు వచ్చి సామాన్య ప్రజల కళ్ళు తెరిపిస్తున్నాయి. ప్రధానంగా విద్య, వైద్య మరియు పరిపాలన వికేంద్రీకరణలో ఆయన చూపిన చొరవ ఇప్పుడు జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. భారత రిజర్వ్ బ్యాంక్ ఇటీవల విడుదల చేసిన నివేదికలో 2019 నుండి 2024 మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక వృద్ధి రేటులో దక్షిణాదిలోనే అగ్రస్థానంలో నిలిచిందని వార్త వినగానే రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఎన్నాళ్ళు రాష్ట్రం వెనుకబడిపోయిందని జరిగిన ప్రచారానికి ఈ అధికారిక గణాంకాలు గట్టి సమాధానం ఇస్తున్నాయి. పరిపాలనను ప్రజల ముంగిటకు తీసుకువెళ్లాలనే లక్ష్యంతో జగన్ ప్రవేశపెట్టిన గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థను మరియు వాలంటరీ విధానం వల్ల అవినీతికి తావు లేకుండా అనర్హుల ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూరింది. దాదాపు 2.5 లక్షల మందికి పైగా ప్రభుత్వ ఉద్యోగులు కల్పించడం ద్వారా నిరుద్యోగ సమస్య పరిష్కారానికి ఆయన వేసిన పునాదులు ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాల రూపురేఖలను మార్చిన నాడు నేడు కార్యక్రమం ఫలితంగా నేడు సామాన్య విద్యార్థులను కూడా కార్పొరేట్ స్థాయిలో విద్యను అభ్యసిస్తున్నారు. 10వ తరగతి విద్యార్థులకు ట్యాబులు పంపిణీ మరియు ఇంగ్లీష్ మీడియం బోధన వంటి అంశాలకు గ్రామీణ ప్రాంతంలోని తల్లిదండ్రుల ఆలోచనల ధోరణిలోనూ పెను మార్పును తీసుకొస్తున్నాయి. ఇదంతా కల్పితం కాదు, సరికాదా? కేంద్ర ప్రభుత్వ విద్యాశాఖ ఇచ్చిన పీజీఐ ర్యాంకింగ్లో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో నిలబడమే దీనికి నిదర్శనం. ఆరోగ్య రంగంలో కూడా జగన్ చేసిన మార్పులు అద్భుతమైన ఫలితాలు ఇస్తున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఒకేసారి 17 కొత్త ప్రభుత్వ కళాశాలను ఏర్పాటు చేయడం ద్వారా రాష్ట్ర ఆరోగ్య ముఖ్య చిత్రాన్నే మార్చివేశారు. ఆరోగ్యశ్రీ పరిమితిని పెంచి సామాన్యులకు భారం లేని వైద్యం అందించడంలో ఆయన చూపిన చిత్తశుద్ధి ఇప్పుడు ప్రజల్లో గొప్ప విశ్వాసాన్ని నింపింది. కేవలం మాటలు కాకుండా ఆర్బీఐ డేటా ప్రకారం మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో ఏపీ 5వ స్థానంలో ఉండడం రాష్ట్ర ఆర్థిక పునాదులు ఎంత బలంగా ఉన్నాయో తెలియజేస్తుంది. బ్రాండ్ ఏపీ దెబ్బతిన్నదని చేసిన ఆరోపణలు కేవలం రాజకీయ కోణమని ఆ ఆధారాలు రుజువు చేస్తున్నాయి. తీర ప్రాంత అభివృద్ధి కోసం జగన్ అభివృద్ధి చేపట్టిన 4 భారీ పోర్టులు మరియు 10 షిప్పింగ్ హార్బర్ల నిర్మాణం రాష్ట్ర భవిష్యత్తును మార్చే దిశగా సాగుతున్నాయి. కోవిడ్ వంటి విపత్కర పరిస్థితుల్లో కూడా సంక్షేమ పథకాలను ఆపకుండా ప్రజల ఖాతాల్లోకి నేరుగా నగదు బదిలీ చేయడం వల్ల రాష్ట్ర ఆర్థిక చక్రం కుంటుపడకుండా సాగింది. ఇప్పుడు వెలువడుతున్న ఈ అధికారిక ఆధారాలు చూస్తుంటే జగన్ చేసిన అభివృద్ధి ప్రజల కళ్ళకు కట్టినట్లు కనిపిస్తుంది. నిజమైన అభివృద్ధి అంటే పెద్ద భవనాలు కట్టడం మాత్రమే కాదు, సామాన్యుడి జీవితంలో వెలుగు నింపడమని ఆయన తన పనితీరుతో నిరూపించారు. రాజకీయ విమర్శలకు అతీతంగా ఈ వాస్తవాలు ఇప్పుడు సామాన్య ఆంధ్రుడిని ఆలోచింపజేస్తున్నాయి.